నేను ఇంతకుముందు కూడా ప్రస్తావించా. హైదరాబాద్ అంటే ఒక మెట్రో సిటీ కాబట్టి దాంట్లో రాత్రి పగలు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అట్లాంటి కార్పొరేట్ కంపెనీలు నైట్ పూట్ల డ్యూటీలు ఉంటాయి. అమెరికాలో పగలు మనకి రాత్రి కాబట్టి అక్కడ వాళ్ళకి అనుబంధంగా ఇక్కడ సంస్థలు కాబట్టి ఆటోమేటిక్గా నైట్ పూట్ల ఉద్యోగం చేసి పొద్దున పూట్ల పడుకునేటటువంటి వాళ్ళు బోల్డ్ అంతమంది ఉన్నారు. వాళ్ళు ఆ పని చేశాక వచ్చేటప్పుడు తినటానికో లేకపోతే మధ్యలో బ్రేక్ ఇచ్చినప్పుడు బయటకు వచ్చి రిలాక్స్ అవ్వడానికో చూస్తే షాపులన్నీ కట్టేస్తే అట్లాగా అసలు హైదరాబాద్ తరహా వాతావరణం అమరావతిలో రావాలని నైట్ బజార్ లాంటి కల్చర్ని చంద్రబాబు గారు తీసుకొచ్చి బెజవాడ లాంటి చోట్ల కూడా పెట్టుకొస్తే అక్కడ తీసేయడం ఏంటి అన్నటువంటి విషయాన్ని మాట్లాడుకున్నాం. ఇప్పుడు అందరూ హైదరాబాద్కి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు ఈ విషయం మీద ఎవరైతే రేవంత్ రెడ్డి నోటీస్కి తీసుకెళ్ళినటువంటి సందర్భంలో నిన్న కీలకమైనటువంటి ప్రకటన చేశారు. హైదరాబాద్లో రాత్రి వేళల్లో హోటళ్ల సమయాన్ని మార్చారు. అర్ధరాత్రి 1 గంట దాకా మద్యం షాపులు తప్ప మిగతా ఏ వ్యాపారమైనా నడిపించుకోవచ్చు. 11 గంటలకే రెస్టారెంట్లు హోటళ్ళు మూసేయడంతో ఇబ్బంది అవుతుందని పలువురు రేవంత్ నోటీస్కి తీసుకొచ్చిన నేపథ్యంలో ఆ విషయం బాధ్యతాయుతంగా స్పందించారు. అలాగే వైన్ షాపులు బార్లు మాత్రం దానికి పాత టైమే, దాంట్లో మాత్రం మార్చే ప్రసక్తి లేదన్నారు. అది చాలా మంచి ఆలోచన.